వెల్కమ్ టు కరీంనగర్ ఐకాన్ కోచింగ్ సెంటర్. మేము 2015 నుండి 2025 వరకు కంటిన్యూగా వచ్చిన ప్రతి నోటిఫికేషన్ సంబంధించిన గ్రూప్ 1 నుంచి మొదలుకొని కానిస్టేబుల్ ఎస్ఐ, అలాగే సీజీఎల్, అలాగే సిహెచ్ఎల్, ఎస్ఎస్సి జీడీ వరకు ప్రతి నోటిఫికేషన్కి మేము కూడా కోచింగ్ ఇచ్చామండి. ఆ అనుభవంతో మనకు ఆల్రెడీ కానిస్టేబుల్ లాస్ట్ రిజల్ట్లో కానిస్టేబుల్ చాలామంది దాదాపు 60-70 కానిస్టేబుల్ మన దగ్గర వచ్చాయి. ఇక్కడ మనం కానిస్టేబుల్ సంబంధించి కోచింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మన దగ్గర ఒకసారి ఫస్ట్ చెప్తాను. దీనికంటే ముందు ఈ యొక్క తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి అసలు క్వాలిఫికేషన్ ఏంటిది, అసలు దీని ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి ఫస్ట్. ఓకేనండి. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే మంచిగా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మినిమం హైట్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారో, ఎవరైతే మనకు హైట్ 167.6 సెంటీమీటర్ల అబ్బాయిలు హైట్ ఉండి, అమ్మాయిలు 152.5 సెంటీమీటర్ల హైట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అందరూ కూడా ఎలిజిబుల్ అండి. దాని తర్వాత ప్రాసెస్ తర్వాత ఫస్ట్ మీరు హైట్ ఉన్నారో లేదని ఇంపార్టెంట్. సార్ నేను హైట్ లేను అంటే నువ్వు అప్లై చేసుకోవద్దు. అప్లై చేసుకున్న ఎగ్జామ్ రాస్తావు, ఈవెంట్స్ అప్పుడు మళ్ళీ క్వాలిఫై కావు. కాబట్టి ముందే చూసుకోవాలి, హైట్ కంపల్సరీ చూసుకోవాలి. 167.6 సెంటీమీటర్ల హైట్ అనేది మేల్స్కి, 152.5 సెంటీమీటర్ల హైట్ అనేది అమ్మాయిలకి. ఇలా చూసుకోండి. రైట్. ఇప్పుడు ఇది మీకు ఖచ్చితంగా హైట్ ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందుకు రండి. ఒకసారి మీ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలంటే ఇంటర్మీడియట్ ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. కంప్లీట్గా పూర్తి చేసి ఉండి మీ ఏజ్ మినిమం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటే మీరు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్కి మీరు ఎలిజిబుల్. ఆ ఏజ్ రిలాక్స్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలియజేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లో మాత్రమే అది మీకు పేర్కొంటారు. రైట్. ఎగ్జామ్ మార్క్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ దీనిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. సాధారణంగా ఒక 5-6 లక్షల మంది అప్లై చేస్తారు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి. ఈ 5-6 లక్షల మంది అప్లై చేసిన తర్వాత వీళ్ళందరూ ఫిల్టర్ చేయాలి. చాలా దాదాపు 50-60% అందరూ తీసేయాలి. తీసేయాలంటే ఆ పేపర్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది. అలా హార్డ్ ఇచ్చేసి ఎవరైతే చదవరో, ఎవరైతే కోచింగ్ వెళ్ళకుండా చదవకుంటారో, లేదా ఓన్గా ప్రిపరేషన్ అవ్వకుంటారో, జస్ట్ ఎగ్జామ్ పర్పస్లో మాత్రమే అప్లికేషన్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే అప్లై చేసి టైంపాస్ అప్లై చేసి వస్తారో వాళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై అవుతారు. అంటే ఎవరైతే కోచింగ్ వెళ్ళో, లేదా ఇంట్లో ఓన్గా ప్రిపరేషన్ అయ్యో, లేదా స్టడీ హాల్కి వెళ్ళో, లేదా గైడెన్స్ తీసుకొని కొంచెం వీళ్ళు ప్రిపరేషన్ అవుతే ఖచ్చితంగా మీరు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఈజీగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఓకేనా సార్, నేను ప్రిలిమ్స్ కోచింగ్ తీసుకోను, నేను డైరెక్ట్ ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ తీసుకుంటా అంటే నువ్వు ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలి కదా. నువ్వు ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై కాదు నువ్వు మెయిన్స్కి ఎట్లా వస్తావు. కాబట్టి ప్రిలిమ్స్ కోచింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రిలిమ్సే చాలా బేస్. ఫస్ట్ నువ్వు ఇందులో క్వాలిఫై అయితేనే కదా మనం ముందుకెళ్ళేది. ఒకవేళ పేపర్ బాగా టఫ్ ఇచ్చిన అనుకోండి అప్పుడు పరిస్థితి ఏందండి. అందుకోసం మీరు చూడండి. ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. ప్రిలిమ్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ అర్థమెటిక్ 25 మార్కులు, రీజనింగ్ 25 మార్కులు, ఇంగ్లీష్ 25 మార్కులు మీకు ఉంటుంది. అంటే మొత్తం 75 మార్కులు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్లోనే ఉంటుంది. జనరల్ స్టడీస్ 125 మార్కులు ఉంటుంది. మొత్తం కలిపి 200 మార్కులకు మీకు పేపర్ అనేది ఉంటుంది. 200 క్వశ్చన్లు ఉంటాయి ఇక్కడ టోటల్గా. ఇక్కడ మనము దీనికి కొంచెం ట్రిక్ చెప్తా చూడండి. జిఎస్ 125 మార్కులు. ఇందులో తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, పాలిటీ, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇక్కడ తెలంగాణ అంశాలు కొంచెం నేర్చుకొని, కరెంట్ అఫైర్స్ తెలంగాణ నేర్చుకొని, జాగ్రఫీలో కొంచెం పట్టు సాధించి, పాలిటీలో కొంచెం పట్టు సాధిస్తే మీరు ఈజీగా ఇక 125 మార్కులకు ఈజీగా 70-80 కవర్ అవుతాయి ఇక్కడనే. దీంతోపాటు అర్థమెటిక్, రీజనింగ్ ఉందండి. అర్థమెటిక్ 25 మార్కులు ఉంది, రీజనింగ్ 25 మార్కులు ఉంది. ఇప్పుడు సార్ నాకు అర్థమెటిక్ రాదు, చాలా భయం సార్ అంటే అర్థమెటిక్లో నువ్వు జస్ట్ సగం చెయ్యి. 25 మార్కులకు కేవలం ఒక 12 తెచ్చుకో, సగం తెచ్చుకో, ఎక్కువ వద్దు. ఈజీ క్వశ్చన్ పెట్టేసుకో.
కొన్ని చాప్టర్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి, కొన్ని మీకు వచ్చిన చాప్టర్స్ ఉంటాయి, కొన్ని అవి నేర్చుకోండి. రీజనింగ్లో 25 మార్కులు, ఇక్కడ 25కు అవుట్ ఆఫ్ మీరు ఏం చేయాలంటే మీరు దాదాపుగా 20కి ప్లస్లో స్కోర్ ఉండాలి రీజనింగ్లో. ఈజీగా వేయాలి రీజనింగ్లో. అంటే నువ్వు రీజనింగ్లో 20 అదొక 10 వేసుకున్న 30 మార్కులు, అంటే 50 మార్కులు 30 మార్కులకి వచ్చినాయి. ఇక్కడ 30 వచ్చినాయంటే ఈ జిఎస్ 125కు 70 తెచ్చుకోండి, 100 మార్కులు వస్తాయి, ఇంకే 50% వస్తుంది. ఈజీ క్వాలిఫై అవుతారు. ఇంగ్లీష్ ఇంకా 25 మార్కులు ఉంది, కానీ అందరూ 10 తెచ్చుకోండి, మార్కులు ఎక్కువ వద్దు, కొన్ని చాప్టర్స్ పర్ఫెక్ట్ తెచ్చుకోండి మీరు. సో ఈజీగా మీరు క్వాలిఫై అవుతారు, పెద్ద టెన్షన్ లేదు. కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది కాదు, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు ఎగ్జామ్ పెడితే ఈరోజు మీరు క్వాలిఫై అయ్యేటట్టు మీరు చదివి ఉండాలి. సో అది మీరు ఎప్పుడైతే చదివి ఉంటారో అప్పుడు మీరు నోటిఫికేషన్ గురించి ఆలోచించండి. సార్ నోటిఫికేషన్ వస్తలేదు మేము ఇప్పుడు చదవమంటే నోటిఫికేషన్ సడన్గా ఇస్తాడు, అప్పుడేం చేస్తామండి? అప్పుడు 3 months 2 months ఎక్సైజ్ సరిపోదు, టైం సరిపోదు. సో కాబట్టి ఇప్పుడే ప్రిపరేషన్ గట్టిగా చదవండి, చాలా సీరియస్గా చదవండి. సో కష్టపడండి, ప్రిపరేషన్ టైం మొత్తం కేటాయించండి. మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేయండి, అప్పుడు ఎగ్జామ్స్ రాయండి. సో మీకు ఈజీ అయిపోతుంది. రైట్, ఇప్పుడు మొత్తం కూడా మీకు 180 నిమిషాలు అంటే 3 గంటల టైం మీకు ఇస్తాడండి. 3 అవర్స్లో 200 మార్కుల పేపర్ ఉంటుంది. సో దీనిలో మీకు ఎలా ఉంటుందంటే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంపల్సరీ 40 మార్క్స్ అనేది మీకు ఖచ్చితంగా రావాలి. అంటే 40 మార్క్స్ కంపల్సరీ మీకు రావాలి. ఇక బీసీ అభ్యర్థులకు జస్ట్ 35%, 70 మార్క్స్ వస్తే సో క్వాలిఫై అవుతారు 35% బీసీ వాళ్ళకి. సో బీసీఏ, బీసీబీ అన్ని ఓబీసీ మొత్తం కూడా. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారో, దాంతోపాటు ఎవరైనా మాజీ సైనికులు ఆర్మీ పీపుల్స్ ఉన్నారో, ఆర్మీ రిటైర్డ్ చేసిన వాళ్ళు లేదా ఆర్మీ మధ్యలో వచ్చిన వాళ్ళు, ఆర్మీ చేసుకుంటూ ఉన్న వాళ్ళు, ప్రజెంట్ ఆర్మీకి వెళ్ళి నేను కానిస్టేబుల్ ఫీల్ అవుతాను అని ఉన్న వాళ్ళందరూ కూడా జస్ట్ 30% మార్కులు వస్తే సరిపోతుంది. అంటే మీరు ఇది క్వాలిఫై అయ్యిందంటే ఆల్మోస్ట్గా ఫస్ట్ ఒక దశ అయిపోయినట్టే. దీని తర్వాత ఏముంటుంది అంటే ఫస్ట్ ఈవెంట్స్. ఆ ఈవెంట్స్ మీకు ముందు చెప్పిన హైట్ అనేది ఇంత ఉండాలి సార్ చెప్పిన, ఆ హైట్ అంతా కామన్ అయిపోయింది. అప్పుడు రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది. ఈ లాంగ్ జంప్, హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. మేల్ అభ్యర్థులకు ఎవరైతే పురుష అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళకి రన్నింగ్ అనేది ఎంత ఉంటుందంటే 1600 మీటర్లు ఉంటుంది. ఇది 7 నిమిషాల 15 సెకండ్లలో ఇది పూర్తి చేయాలండి. సో 1600 మీటర్లు పూర్తి చేయాలంటే మీరు ఇప్పటి నుంచి గ్రౌండ్కి ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. డైలీ ఒక 1 అవర్ మీ యొక్క బాడీని గ్రౌండ్లో పెట్టండి, అలా మీ యొక్క బాడీ వామప్ జరిగి కొంచెం యాక్టివేట్ అవుతుంది. సో కాబట్టి ఇప్పటి నుంచి గ్రౌండ్కి వెళ్ళండి. సో ఇది క్లియర్ చూసుకోండి. ఇక లాంగ్ జంప్ 4 మీటర్లు మీకు లాంగ్ జంప్ ఇచ్చాడండి. సో షార్ట్ పుట్ 6 మీటర్లు ఇచ్చాడండి. ఇది పురుష అభ్యర్థులకు. ఇక మహిళా అభ్యర్థులకు ఫీమేల్స్ క్యాండిడేట్ ఎలా ఉంటుందంటే మీకు రన్నింగ్ అనేది పురుషుల కంటే సగం ఉంటుందండి, 800 మీటర్స్ మాత్రమే ఉంటుంది. దీనికి 5 నిమిషాల 20 సెకండ్ల టైం ఉంటుంది మీకు. అలాగే మీకు లాంగ్ జంప్ జస్ట్ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. అలాగే మీకు షార్ట్ పుట్ వచ్చేసి కేవలం 4 మీటర్లు మాత్రమే ఉంటుంది. మీరు మహిళా అభ్యర్థులు మనకు చాలా మంది ఈవెంట్స్లో స్కోర్ ఎక్కువ చేసి జాబ్ కొట్టిన వారు ఉన్నారు. సో కాబట్టి ఎంత ప్రిలిమ్స్ చదివి ఉన్నారో దాంతోపాటు ఈవెంట్స్ కూడా మంచిగా చదవండి, ఈవెంట్స్ మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఈవెంట్స్తో కూడా జాబ్ కొట్టిన వాళ్ళు మా స్టూడెంట్ చాలా మంది ఉన్నారు. ఓకేనండి. సో రైట్, ఇప్పుడు ఈవెంట్ స్కోర్ మీకు మంచిగా స్కోర్ ఎక్కువ వచ్చింది అనుకోండి, మీరు ఆ స్కోర్ మెరిట్లో ఉంటారు. దాని తర్వాత మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా సేమ్ అండి, జాగ్రత్త చూడండి ఇక్కడ. సో ఇక్కడ అర్థమెటిక్ 25 మార్కులు, రీజనింగ్ 25 మార్కులు, ఇంగ్లీష్ 25 మార్కులు, సైన్స్ 20 మార్కులు, అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, సో అన్ని కలిపి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్ అన్ని కలిపి 105 మార్కులు. అంటే మొత్తం కూడా ఇక్కడ కూడా 200 మార్కుల మొత్తం పేపర్ ఉంటుంది, 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులు ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ 3 అవర్స్ టైం ఉంటుంది. అప్పుడు ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఇంపార్టెంట్. మీ మెయిన్స్ ఎగ్జామ్లలో 200 మార్కులకు మీరు ఎంత స్కోర్ సాధిస్తారో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు మెరిట్లో అంటే స్కోర్ ఎక్కువ సాధిస్తే మీకు మంచి సివిల్లో జాబ్ వస్తుంది, సివిల్ వస్తుంది.
లేదు సార్ నేను కొంచెం మెరిట్లో కొట్టుకోండి సార్, నాకు కొంచెం ఆల్రెడీ ఈవెంట్స్ స్కోర్ ఎక్కువ ఉంది సార్ అంటే టీసీపీఎస్ మా జాబ్లో వస్తుంది. సో అలా మీకు హెడ్ క్వార్టర్ జాబ్లు వస్తూ ఉంటాయి. సో కాబట్టి 200 మార్కుల పేపర్లు ఆల్మోస్ట్ మీకు ఇక్కడ స్కోర్ అనేది ఎక్కువ ట్రై చేయండి, మంచి జాబ్ వస్తుంది, సివిల్లో వస్తుంది, ఆరామ్స్గా మీరు మనకు ఏది కానిస్టేబుల్ మన జైలు వరకు ఎక్కువ ఉంటుంది, మీకు చూసుకోవచ్చు ఈజీగా. ఎక్కువ తిరగడం అనేది రిస్క్ ఉండదు. చాలా మంది సార్ మీరు కానిస్టేబుల్ కొట్టినాం బాగా బయట తిరుగుతున్నాం అంటే అప్పుడు కరెక్ట్ చదవక నువ్వు బయట తిరుగుతున్నావు, దానికి ఏం చేస్తాం. సో కాబట్టి 200 మార్కులకు సాధ్యమైనంత వరకు మంచి ప్రయత్నం చేయండి, ఈజీగా మీకు మార్కులు ఎక్కువ వస్తాయి. ప్లస్ ఈవెంట్స్ మార్కులు వస్తాయి కాబట్టి మీరు మంచి మెరిట్లో ఉంటారు. సో ఇది మొత్తం కూడా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందండి. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి, ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలి, తర్వాత ఏం చేయాలి, ఈవెంట్స్ అయిపోవాలి, తర్వాత చేయాలి మెయిన్స్ అయిపోవాలి. ఈ విధంగా ఎవరైతే మొత్తం కూడా చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది జాబ్ వస్తుంది. ఇది మొత్తం కూడా సంవత్సరంన్నర ప్రాసెస్ ఉంటుంది. ఈ సంవత్సరం ప్రాసెస్ ఓపికగా ఎవరైతే ఉంటారో, ఓపికగా కూర్చొని చదివి కోచింగ్ వెళ్ళి ఎగ్జామ్స్ రాసి కష్టపడతారో వాళ్ళకి జాబ్ ఉంటుంది. నేను ఫిలిమ్స్ రాసినాక కాబట్టి అతను కాదని చెప్పేసి ఈవెంట్స్ భయపడి పోవడం కొంతమంది ఉంటారు. ఈవెంట్స్ సగం మంది అప్పటికి డ్రాప్ అవుతారు. ఈవెంట్స్ అయిపోయినాక మెయిన్స్కి వచ్చినాక అప్పుడు అతను చదువురా బిడ్డ అని చెప్పేసి ఆ మెయిన్స్లో కూడా సగం మంది వెళ్ళేవారు ఉంటారు. ఆ మెయిన్స్ తర్వాత మిగిలేది 5 లక్షల మంది అప్లై చేస్తే ఆ మెయిన్స్కి మిగిలేది 60-70 వేల మంది మాత్రమే మిగులుతారు. అంటే మిగిలిన అభ్యర్థులు అందరూ కూడా మధ్యలోనే వెళ్ళిపోతారు. సో కాబట్టి సీరియస్గా ఉండండి, అందరూ కూడా అలర్ట్గా ఉండండి, ఈజీగా ప్రిపరేషన్ స్థాయిని మీరు మరింత పెంచుకోండి. సో జాబ్ అనేది సాధించండి. సో కరీంనగర్ ఐకాన్ కోచింగ్ సెంటర్ మన ఆధ్వర్యంలో సో కొత్త బ్యాచ్ అనేది మనకు సోమవారం ప్రారంభమవుతుంది. సో మన దగ్గర స్పెషల్స్ ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ అనేది ఖచ్చితంగా గ్రౌండ్ ఇస్తున్నాం. ఫస్ట్ ఫిలిమ్స్ అప్పుడు, ఇక మీకు ఈవెంట్స్ అప్పుడు మీకు మార్నింగ్ ఉంటుంది, సాయంత్రం ఉంటుంది. సో ఫిలిమ్స్ అప్పుడు మాత్రం మార్నింగ్ గ్రౌండ్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు మార్నింగ్ 9:30కి మీరు ఇన్స్టిట్యూట్కి వస్తారు. ఇన్స్టిట్యూట్కి రాగానే మీకు ఒక ఎగ్జామ్ పెడతామండి. అంటే ఈ నిన్న జరిగిన క్లాసెస్ మొత్తం సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. సో 9:30 నుంచి 10 వరకు ఎగ్జామ్ ఉంటుందండి. మీరు ఎగ్జామ్ రాస్తారు, కీ మెమరీ చూసుకుంటారు, అప్పుడు మొత్తం కూడా మీ గ్రూప్లో పెట్టేస్తాం, అయిపోతుంది. దాని తర్వాత 10 గంటలకు ఒక క్లాస్ స్టార్ట్ అవుతుందండి. మీకు 10 to 1 వరకు ఒక క్లాస్ ఉంటుంది, 1 to 2 లంచ్ ఉంటుంది, 2 to 5 వరకు మరొక క్లాస్ ఉంటుంది. అంటే రోజుకి మీకు 2 క్లాసులు ఉంటాయి. మార్నింగ్ 10 to 1, 2 to 5 క్లాస్ ఉంటుంది. ఇలా మీకు ఒక సెక్షన్ ఏమో రీజనింగ్, అర్థమెటిక్, మ్యాథ్స్ అంటే మీకు సంబంధించిన ఇంగ్లీష్ సంబంధించిన సెక్షన్ ఉంటుంది, ఒక సెక్షన్ జిఎస్ సెక్షన్ ఉంటుంది. సో అలా 2 సెక్షన్స్ ఉంటాయి. మీరు 5 గంటలకు క్లాస్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు హాస్టల్లో రూమ్ వెళ్తారు, ఫ్రెష్ అప్ అవుతారు, ఒక 1 అవర్ తిరగాల టీ తాగుతారు. ఆ తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వేస్తారండి. మళ్ళీ ఇన్స్టిట్యూట్లో మన దగ్గర స్టడీ హాల్ ఉందండి. అలాగే మనకు సపరేట్ క్లాస్ రూమ్లలో కూడా మీకు సపరేట్ డిజైన్ చైర్స్ ఉంటాయి. సో మీకు మంచిగా కంఫర్ట్ చైర్స్ ఉంటాయి, అందులో కూడా మీరు కూర్చోవచ్చు. అలా స్టడీ హాల్ కూడా ఉంటుందండి. సో మన స్టడీ హాల్లో మళ్ళీ ఈవినింగ్ 6 గంటల నుంచి నైట్ మళ్ళీ మీ ఓపిక అండి. 10 చదువుతావా, 11 వరకు చదువుతావా, 12 వరకు చదువుతావా, అది మీ ఇష్టం అండి. లాస్ట్ 11 వరకు 11:30 వరకు మన దగ్గర మీరు ఉంటారు, పిల్లలు ఉంటారు. సో మళ్ళీ 11:30 వరకు చదువుకుంటారు. మళ్ళీ ఈరోజు చెప్పిన టాపిక్స్ ఇదే రోజు చదువుకొని మనకు మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ నైట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ గ్రౌండ్, మళ్ళీ ఎగ్జామ్ రాయడం ఇలా ప్రాసెస్ ఉంటుంది. అంటే మీరు డైలీ గ్రౌండ్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది, అందులోనే మీకు చెప్పిన క్లాస్ రివిజన్ ఉంటుంది. సో రివిజన్ అవుతుంది, అంతా కూడా మీకు ఏ రోజు ఆ రోజు మీకు మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. ఇక మంచి అవకాశం ఏంటంటే మన దగ్గర ఎవరైనా సార్ నాకు మ్యాథ్స్ రాదు, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని, అసలు నాకు ప్లస్లు రావు, మైనస్లు రావు, గుణకారాలు రావు, బాహారాలు రావు సార్, కొట్టేసుడు రావు సార్ నాకు అనే వాళ్ళకి మేము మంచి అవకాశం ఇస్తున్నాం. మార్నింగ్ క్లాస్ జరుగుతుంది. అర్థమెటిక్లో నీకు ఏ డౌట్స్ ఉన్నాయో, లేదా సార్ నాకు ఈ ప్లస్లు మైనస్ మొత్తంగా రావు సార్, నాకు సపరేట్ క్లాస్ కావాలంటే మీ మార్నింగ్ క్లాస్ మీరు వింటారండి. దాంతోపాటు ఈవినింగ్ 4:30 నుంచి 5:30 వరకు, 5 నుంచి 5:30, 6 వరకు ఒక 1 అవర్ మీకు ఏం చేస్తున్నామంటే బేసిక్ క్లాస్ పెడుతున్నామండి. ఈ బేసిక్ క్లాస్లో ఏంటంటే ఎవరైనా ఏం రాకున్నా పర్లేదు, మొహమాటం ఇక్కడ అవసరం లేదు. మీ పక్కకు సార్ కూర్చుంటాడు, మంచిగా చిన్న పిల్లలు చెప్పినట్టు మంచి క్లాస్ మీకు చెప్తాడు, అన్నీ నేర్పిస్తాడు, బేసిక్స్ మొత్తం కూడా మీకు నేర్పిస్తారు. మీకు మళ్ళీ రేపటి క్లాస్కి సిద్ధం చేస్తాడు మిమ్మల్ని. సో ఇక్కడ ట్యూటర్స్ మీకు ఉంటారు. ఆ ట్యూటర్స్ ఆధ్వర్యంలో మీకు ఈవినింగ్ మ్యాథ్స్ క్లాస్ కూడా జరుగుతుంటాయి మా దగ్గర. సో ఆ అవకాశం కూడా ఇస్తున్నాము. సార్ నేను పెద్దగైనా సార్ నేను మ్యాథ్స్ ఇంత ఈజీ నేర్చుకుంటా సార్ అంటే కుదరదు. నీకు రానప్పుడు ఖచ్చితంగా కూర్చోవాల్సిందే, నువ్వు నేర్చుకోవాల్సిందే. ఇక్కడ మొహమాటం పనికిరాదు, సిగ్గు అనేది పనికిరాదు. సో నువ్వు నేర్చుకో, తెల్లారి మళ్ళీ మ్యాథ్స్ క్లాస్లో నువ్వు కొంచెం ముందు వరుసలో ఉంటూ మ్యాథ్స్ పర్ఫెక్ట్గా ఈజీగా జాబ్ పట్టుకొని బయటకు వెళ్ళచ్చు. సో ఒక్కసారి జాబ్ వస్తే లైఫ్ బిందాస్. మళ్ళీ మీ
60 ఇయర్స్ వచ్చే వరకు రిటైర్మెంట్ వరకు హ్యాపీగా బిందాస్గా బతకచ్చు. సో అందరికీ ఆల్ ద బెస్ట్. సో మన దగ్గర కొత్త బ్యాచ్ అనేది ప్రారంభం అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కూడా మన ఇన్స్టిట్యూట్ సంప్రదించవచ్చు. 9347229512 నెంబర్కి కాల్ చేయండి. సో కొత్త బ్యాచ్లో మీ అందరు కూడా సో జాయిన్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.